ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము. నా నామం పెట్టుబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. దేవుని యొక్క మందిరంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ, అలాగే ఆయన సన్నిధిలో గడిపే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవితాల్లో ఆనందాన్ని పొందుకుంటారు. ఎందుకంటే చూడండి, మనం ఈ వాక్యంలో చూస్తే దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి ఆయన సన్నిధిని నిలుచువారు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు అని చెప్పేసి రాయబడి ఉంది. అవును, మన యొక్క జీవితాలలో దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆయన సన్నిధిలో నిలిచిన మనకి దేవుడు విడుదలనిచ్చేవాడిగా ఉన్నాడు. ఎటువంటి విడుదలంటే, పాపి తన పాపం నుంచి విడుదల పొందుకుంటాడు. అలాగే శ్రమ అనుభవిస్తున్న వారు తమ శ్రమల నుంచి విడుదల పొందుతారు. కష్ట నష్టాల్లో, వ్యాధి బాధల్లో, మరి ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్న వారు తమ యొక్క ఇబ్బందుల నుంచి విడుదల పొందుతారు. మరి ప్రతి విషయాల్లో కూడా వారు ఏదైతే మరి వారి యొక్క జీవితంలో విడుదల పొందలేక శ్రమను అనుభవిస్తూ ఉన్నారో అటువంటి మరి క్లిష్టమైన శ్రమల నుంచి కూడా దేవుడు విడిపించి వారికి సంతోష ఆనందాన్ని ఆయన కలుగజేయవాడిగా ఉన్నాడు. అయితే మనం చేయవలసింది ఏంటంటే, మరి దేవుని యొక్క సన్నిధానానికి మనం వెళ్ళి ఆయనే మన యొక్క శ్రమలను విడిపించేవాడని గ్రహించి ఆయన యొక్క సన్నిధిలో మన యొక్క దుఃఖాన్ని, శ్రమని, వేదనని ఆయనకి అప్పగించినట్లయితే ఆయన వాటి అన్నిటిని కూడా విడిపించి మనకి సంతోష సమాధానాన్ని అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, నీ జీవితంలో ఇప్పటి వరకు పడుతున్న ఆ యొక్క శ్రమ, వేదన, వ్యాధి బాధలను ఎవరు విడిపించలేకపోతూ ఉన్నారేమో, ఈరోజే మరి దేవుని యొక్క సన్నిధానంలోకి వెళ్ళి ఆయన దగ్గర నీ యొక్క మనవిని తెలియచేసి మరి నీవు పాపక్షమాపణ పొందినట్లయితే దేవుడు తప్పకుండా నీకు విడుదల దయచేవాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సంతోష సమాధానాన్ని ఆయన నీకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. మరి ఆయన యొక్క మందిరంలో మన అందరము కూడా ప్రవేశించి మన యొక్క శ్రమల నుంచి విడుదల పొంది ఉన్నామని చెప్పువారిగా ఉందామా? ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమేడ నీ పాదల స్తోత్రం తండ్రి. నిజమే తండ్రి, నీ యొక్క సన్నిధానంలో మా యొక్క పాపంకి తండ్రి నాయన శ్రమకి, శోధనకి విడుదల దొరుకుతుందని చెప్తూ ఉన్నావు ప్రభా. ఈ ఒక్కరం కూడా తండ్రి నీ సన్నిధానానికి వచ్చి పాపక్షమాపణ పొంది మా పాపాలకి విడుదల మేము పొందుకునేవారిగా, అలాగే మేము పడుతున్న ఈ యొక్క శ్రమలు, దుఃఖము, వేదన అంతా ఈ సన్నిధానంలో విన్నవించుకొని మేము విడుదల పొందుకునే కృపని, భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని యేసు నామమున అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.